నా పేరు కూడా వరుణ్ కొనేదెల. అవునా? నిజంగానా? అవునన్నా, నిజంగానే. ఫ్రమ్ నెల్లూరు. ఓకే ఓకే. పెళ్ళి తర్వాత సక్సెస్ వస్తుంటారు. సో డూ యూ బిలీవ్ దట్? టైం బాగుంటే వస్తుంది అంతే. సార్ పెళ్ళికి దానికి సంబంధం లేదు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. బట్ అంటే లవ్ అనేస్ బిన్ దేర్ మై లైఫ్ ఫ్రమ్ 8 years. సో ఆ లవ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ నథింగ్. మీరే చెప్పాలి, అవుట్ దాట్ నీకు పెళ్ళైందా? అవ్వలేదన్నా. హౌ ఇస్ యువర్ లైఫ్? గుడ్. ఓకే అన్న. 30 వచ్చినప్పుడు అర్థం అవుతుంది మనకు కొన్ని కావాలి, ఒక బ్యాలెన్స్ కావాలనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి యాజ్ కుదిరేంత వరకు. నాకు ఒక కాన్స్టెంట్ ఉంటే బాగుంటుంది. నేను షూటింగ్కి వెళ్ళి ఎక్కడెక్కడ షూట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు మన మీలా బాయ్స్ ఒక 10 మంది 12 మంది ఫస్ట్ క్లాస్ నుంచి మేము అందరం క్లాస్మేట్స్. సో ఈ రోజు వరకు నేను వాళ్ళతో తిరుగుతాను. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు కొంతమంది తప్ప, ఒక ఫ్రెండ్గా అనిపించిన నితిన్ తప్ప నాకు ఎవరు లేరు పెద్ద మంది ఫ్రెండ్స్. సో ఆ బాయ్స్తోనే చిన్నప్పటి నుంచి నేను తిరగడం ఉంటుంది. బట్ నీకు తెలుస్తుంది ఒక టైం వచ్చిన తర్వాత ఎవరు కావాలి ఏంటి అనేది. సక్సెస్ కాదు, నీ మైండ్ సెట్ మేబీ ఆ పీస్ నీకు వస్తే ఆటోమేటిక్గా సక్సెస్. ఇంట్లో మనం పీస్ఫుల్గా ఉన్నాం అనుకో, అన్నీ అన్ని అన్ని లైన్లో పడతాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా హాయ్ అన్న. సో బేసిక్గా వైజాగ్ డ్రాప్ మీద వచ్చిన మూవీస్ లైక్ ఛత్రపతి కానీ ఇంకా కొన్ని మూవీస్ వచ్చినాయి, అవి అన్నీ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినాయి. సో ఈ మూవీ కూడా ఏమైనా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేటట్టుందా? అంటే ఎట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన హైదరాబాద్ బయటికి వెళ్ళి కొన్ని సినిమాలకి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి జాగ్రఫీ కానీ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మారుతుంది. అవునవును. సో మాకు వి రిక్వైర్డ్ అ ఫిల్మ్ విత్ ద పోర్ట్ అండ్ బీచ్ అండ్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ ఉద్దేశంతోనే పిక్ చేశారు. అండ్ మేము కూడా ఏంటంటే అప్పుడులో వైజాగ్ని రీక్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నించాం అనమాట. సో విజువలీ నాకు చెప్పినట్టు ఇప్పుడు పూర్ణ మార్కెట్ అని ఉండేది వైజాగ్లో పాత రోజుల్లో. కింగ్ ఎడ్వర్డ్ అని పిలిచేవారు. కింగ్ ఎడ్వర్డ్ మార్కెట్, కురుప్పం మార్కెట్ అని ఉండేది ఆ టైంలో. సో అదొక 8 acres ఆబ్వియస్లీ ఆ మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి మేము ఆర్ఎఫ్సీలో దాన్ని రీక్రియేట్ చేయడం జరిగింది. ఒక 8 to 13 acres అనమాట. ఒక రియల్. సో జనరల్గా మనం జనాలు నమ్మించాలి, ఒక ఆ వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక దాంతో తీసాం వైజాగ్ అని. వైజాగ్ వల్ల సినిమా ఆడదు కదా, నమ్మకం అన్నట్లు. నమ్మకం అంటే సినిమా బాగుంటే మ్యాటర్ అది. వైజాగ్ అయినా తనకైనా ఎక్కడైనా ఆడుతుంది సినిమా. సెంటిమెంటల్గా వస్తుంది వైజాగ్ డ్రాక్ మీద అట్లా. ఇందాక అన్నాడు కదా, నాకు ఆ సెంటిమెంట్స్ ఏం లేవు గురు నాకు అసలు. అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.